ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తనంగానే ప్యాంట్లు తడిచిపోయినాయి, డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి. ఆ రోజు ఎక్కువ రోజుల్లో లేదు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిన్న ఒక ఎమ్మెల్యే అడిగాడు, ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. ఒక ఆయన సత్యవేడులో ఆదిమూలం ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఏం చేశారంటే సీట్ ఇవ్వకుండా ఎంపీగా ఇచ్చారు. అతను నీతుండేవాడు కాబట్టి ఒక మాట అన్నాడు, నన్ను ఎంపీగా పంపించారు, దేనికి పంపించారో చెప్పమన్నాడు. కాదు, నీ మీద బాగాలేదు, అందువల్ల నిన్ను ఎంపీగా పంపిస్తామన్నారు. అంటే నా మీద బాగాలేదని ఎవరు చెప్పారు మీకు అన్నాడు. పక్కనే ఇక్కడే ఉన్నాడు పెద్ద పోటుగాడు, వస్తా ఉంటాడు ఒక ఆయన మిథున్ రెడ్డి అని మీ దగ్గరికి. వాళ్ళ నాన్న అక్కడ ఒక దళితుడికి సీట్ ఇవ్వకుండా చేయడానికి కారకుడు అయ్యాడని సీఎం ముందరనే చెప్పాడు. చెప్పడం కాదు, ఒకే మాట అడిగాడు, నా నియోజకవర్గంలో 200 నుంచి 300 టిప్పర్లు మట్టిని చెన్నైకి పంపించి ఆ నెపం నా మీద పెట్టి నాకు సీట్ ఇవ్వకుండా చేశాడు ఈ పెద్ద మనిషి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా న్యాయం జరగల. అందుకే నేను అన్నాడు, నాకు ఈ ఎంపీ వద్దు, మీ పోటీలో నేను పోటీ చేయను, మీ పోటీకి రామ్ రామ్ అని రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఆది మూలం పైన మీరు యాక్షన్ తీసుకున్నారు, మీరు సీట్ ఇవ్వలేదు. మీ పెద్దిరెడ్డి 200 నుంచి 300 టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు. యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. పెద్దిరెడ్డికి ఒక న్యాయం, ఆది మూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు, భాగస్వామి, పాపం అమాయకుడు, ఎస్సీ షెడ్యూల్ కులం, అడిగేవాడు లేడు, తీసి పారేశాడు. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి మీరు చూస్తే కొల్లలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క నిన్నే నేను చూసా, కడపలో ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి, మాట్లాడుతూ ఉంటే సర్వే రిపోర్ట్లు వచ్చాయి, నీకు బాగాలేదు అన్నాడు. దానికి ఆ ఎమ్మెల్యే అన్నాడు, నాకు బాగలేదంటావేంటి, నేను 24 గంటలు ఊరిలో ఉన్నానంటే, కాదు కాదు సర్వే రిపోర్ట్ అన్నారు. ఏ సర్వే రిపోర్ట్ వచ్చిందో నాకు తెలియదు, నేను 24 గంటలు ప్రజలతోనే ఉన్నాను, నేను ఎక్కడ కూడా మర్డర్లు చేయలేదు, మర్డర్లు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే ముఖ్యమంత్రి కోప్పడితే ఒకే మాట చెప్పాడు, హోల్సేల్ గా రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉందని దేశం అంతా చెప్పుకుంటా ఉంది, నువ్వు నా మీద మాట్లాడతావని చెప్పి బయట వచ్చాడు. తిరుగుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ప్రారంభమైంది. ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోతుంది, ఎన్నికలు అవుతానే ఖాళీ అయిపోతుంది. ఆ పార్టీ ఉండదు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను వచ్చింది మళ్ళా మాకు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకొస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక్కరోజే 4 సంఘటనలు మీరు చూశారు. ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు, ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఇష్టమైన పార్టీలో పనిచేయడానికి వీలు లేదు, బానిస జీవితాన్ని గడపాలి, ఒక ఎస్సీకి న్యాయం జరగదు. ఇంకొక పక్క ఒక అమ్మాయికి అరాచకంగా నడి రోడ్లో కోరిక తీర్చలేదని ఇష్టానుసారంగా చేసి అడిగే నాదుడు లేడు. రేపు ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందనేది నా ఆవేదన, బాధ. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చా.
ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థించండి. అందుకే రా కదిలిరా పిలిపించాను. ఇది ఒక్కరి కార్యక్రమం కాదు, 5 కోట్ల మంది కార్యక్రమం. నిన్నే అంటున్నాడు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరని. నీకెవ్వరు ఉండరు. 5 కోట్ల మంది కూడా ముక్త కంఠంతో సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికని మరొక్కసారి ఈ సమావేశంలో హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఎక్కున్నారు చాలా మంది యువత. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆ రోజు ఏం చెప్పాడు? 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఉద్యోగం అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు. గంజాయి దొరకని ప్లేస్ ఏదైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం. గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు, నా ఇంటి పైన దాడి చేశారు. ఎందుకంటే నా బాధ ఆవేదన, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతుల్లో ఉండరు, ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. ఆకుకూరలు దొరకవు కానీ గంజాయి మాత్రం అన్ని ఎక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అన్యాయం? ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళకి అదనంగా బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది. బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రెండు కలిసి అరాచకాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు తమ్ముళ్ళు మళ్ళీ మీకు ఉపాధి కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీని బలపరచండి. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ పని చేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు. అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా.